భార్యాభర్తలు కలిసున్నప్పుడు వైఫ్‌కి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దాన్ని పెయిన్‌ఫుల్ సెక్స్ అంటారు. సో, దానికి రకరకాల కారణాలుంటాయి. నార్మల్‌గా ఏంటంటే ఫిజియోలాజికల్ ఉంటుంది. ఫిజియోలాజికల్ అంటే హ్మ్, వుమెన్ పర్సీవ్ అయ్యేది. పాథలాజికల్ అంటే నిజంగా అక్కడ అబ్నార్మాలిటీ ఉంది. దాని వల్లనే తనకి పెయిన్ వస్తుంది అని. ఇప్పుడు కాలంలో చాలా మందికి చూస్తున్న కండిషన్ వెజినెస్‌నెస్. వెజినెస్‌నెస్ అంటే నార్మల్‌గా వెజైనా అనేది టైట్ ఉంటుంది. అది ఒక మస్కులర్ ట్యూబ్, ఎలాస్టిక్ ట్యూబ్ లాగా. దాన్ని ఎంత టైట్‌గా స్క్వీజ్ చేసుకుంటే అంత పెయిన్ ఉంటుంది. అండ్ వుమెన్‌కి తెలియకుండానే ఇన్వాలంటరీగల్ ఇన్వాలంటరీగానే యాక్ట్ అప్పుడు పెనిట్రేట్ చేసేటప్పుడు ఆ మజిల్ స్క్వీజ్ చేయడం వల్ల చాలా పెయిన్‌ఫుల్ ఉండేసి అసలు అలౌ కూడా చేయకపోతుంది. దాన్ని వెజైనస్మస్ అంటారు. అలాంటి కండిషన్‌లో ప్రాపర్ ట్రైనింగ్ అండ్ కౌన్సెలింగ్ వల్ల కొంచెం పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. అండ్ వుమెన్ కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ వేరే కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్‌లో కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ, అలాంటి కండిషన్స్‌లో కూడా భార్యాభర్తలు కలిసున్నప్పుడు కింద విపరీతమైన పెయిన్ రావడం గానీ, మంట రావడం గానీ, సెక్స్ తర్వాత కడుపులో నొప్పి గానీ, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. పెయిన్‌ఫుల్ సెక్స్ అనేది లైక్ మనకి కండిషన్ బట్టి చూస్తాము. దట్ లైక్ ఇట్ ఈస్ కపుల్స్‌లో ఇట్ ఈస్ అరౌండ్ 10-15% కేసెస్ ఉంటారు. ఇట్ ఈస్ లైక్ వుమెన్ ఎప్పుడైనా సైకలాజికల్‌గా వెన్ షీ ఈస్ హ్యాపీ అండ్ వెన్ షీ ఈస్ రెడీ ఫర్ ద సెక్స్ దే డోంట్ హావ్ ఎనీ పెయిన్. బికాజ్ ఏంటంటే వాళ్ళు రెడీ ఉన్నప్పుడు వుమెన్ కూడా స్టిమ్యులేట్ అయినప్పుడు వుమెన్ నుంచి చిన్న చిన్న గ్లాండ్స్ నుంచి సెక్రెషన్స్ అనేది వచ్చి దానివల్ల పెయిన్ అనేది ఉండదు. కానీ ఫోర్స్‌ఫుల్ సెక్స్ కానీ వెన్ వుమెన్ ఈస్ నాట్ రెడీ అప్పుడు సైకలాజికల్‌గా వుమెన్ రెడీగా లేనప్పుడు అప్పుడు సెక్స్ అనేది పెయిన్‌ఫుల్ ఉంటుంది. ఎల్స్ వుమెన్ ఏదైనా అండర్‌లైన్ కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ కానీ, ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అవుతున్నప్పుడు అప్పుడు కూడా భార్యాభర్తలు కలిసున్నప్పుడు చాలా పెయిన్ రావడం జరుగుతుంది. పెయిన్‌ఫుల్ సెక్స్‌కి ఫస్ట్ థింగ్ ఏంటంటే వెజినస్‌నెస్. యంగ్ గర్ల్స్ ఎల్స్ యంగ్ గర్ల్స్ ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ గాని, చైల్డ్‌హుడ్ ట్రామాలో గాని అలా ఉండడం వల్ల కూడా వుమెన్ అనేది వెజినస్‌నెస్ అనే కండిషన్స్ తోటి సఫర్ అయినా గాని పెయిన్ ఉండొచ్చు. ఎల్స్ కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఎండోమయాసిస్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనకి పెయిన్ భార్యాభర్తలు కలిసినప్పుడు సివియర్ పెయిన్ రావడము, ఇన్ఫెక్షన్స్ ఉన్నా గాని భార్యాభర్తలు కలిసున్నప్పుడు కింద మంట రావడం గాని, ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ పెయిన్ అబ్డామిన్ లాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఇంటర్‌కోర్స్ తర్వాత ఇఫ్ యూ ఆర్ హావింగ్ పెయిన్, ఇంటర్‌కోర్స్ తర్వాత ఇఫ్ యూ ఆర్ హావింగ్ బ్లీడింగ్ థట్ ఈస్ వెరీ డేంజరస్. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు హావ్ బ్లీడింగ్ ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ కానీ, ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ తర్వాత మీకు వెజైనల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవ్వడం కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, ఇచ్చింగ్ ఉంటే గాని మనకి ఇన్ఫెక్షన్స్ కోసం రూల్ ఔట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ టైమ్ పెయిన్ వస్తుందంటే మాత్రం ఎండోమెట్రియోసిస్ అని స్కాన్ చేయించుకొని ఎండోమెట్రియోసిస్‌ని కూడా రూల్ ఔట్ చేయొచ్చు. వన్స్ ఇన్ వైల్ ఇంటర్‌కోర్స్‌లో పెయిన్ వస్తే పర్లేదు. బట్ ఎవ్రీ టైమ్ ఇంటర్‌కోర్స్‌లో పెయిన్ రావడం కానీ, ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ బ్లీడింగ్ అవ్వడం, ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ నార్మల్‌గా ఉండడం, బట్ ఆఫ్టర్ ఇంటర్‌కోర్స్ వెజినల్ డిశ్చార్జ్ ఎక్కువడం, అసోసియేటెడ్ విత్ ఇచ్చింగ్ ఉండడం, చాలా పెయిన్ రావడము, అండ్ ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలాంటి కండిషన్స్‌తో సఫర్ అవుతూ మాత్రం వెంటనే గైనకాలజిస్ట్‌ని హిట్ అవ్వాల్సి ఉంటుంది. డ్యూరింగ్ ఇంటర్‌కోర్స్ సెక్స్ టైమ్‌లో మనకి పెయిన్ ఉండకుండా డిస్కంఫర్ట్ ఉండడానికి లైక్ కపుల్‌కి ఒకరినొకరు కంఫర్టబుల్ చేయడం చాలా ఇంపార్టెంట్. వెన్ ద వుమెన్ ఈస్ రెడీ దెన్ ఓన్లీ పెర్ఫార్మ్ చేస్తే వుమెన్ కూడా కంఫర్టబుల్‌గా ఉంటుంది. పెయిన్ అనేది తగ్గుతుంది. వితౌట్ ప్లే వితౌట్ మేకింగ్ హర్ కంఫర్టబుల్ డైరెక్ట్ యాక్ట్ చేస్తే కూడా షీ మైట్ బి వెరీ అన్‌కంఫర్టబుల్ అండ్ తెలియకుండానే ఇన్వాలంటరీగా మజిల్ స్క్వీజ్ చేయడం వల్ల కూడా పెయిన్ అనేది చాలా సివియర్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్ విల్ కాజ్ ట్రామా అండ్ బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. జెన్యూన్ వెజనిస్మస్ అంటే వెజైనా కాంట్రాక్ట్ చేస్తుంది. ఏమి అబ్నార్మాలిటీ లేదు అనంటే అలాంటి కండిషన్స్‌లో సైకలాజికల్ కౌన్సెలింగ్ ఈజ్ మస్ట్. సైకలాజికల్ కౌన్సెలింగ్ అండ్ సీవియర్ వెజైనల్ డైలేటర్స్. అంటే స్లోగా వెజైనల్ డైలేటర్స్ యూజ్ చేయడం వల్ల తను కొంచెం కంఫర్టబుల్‌గా ఉండి పెయిన్ డ్యూరింగ్ ఇంటర్‌కోర్స్ కూడా మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఈ అండర్‌లైన్ ఏదైనా మెడికల్ కండిషన్స్‌తో సఫర్ అవుతుంది అంటే మాత్రం గైనకాలజిస్ట్ దగ్గరికి మీట్ అయ్యి అప్రోప్రియేట్‌గా మెడికల్ థెరపీ సర్జికల్ థెరపీకి ఎళ్ళాల్సి ఉంటుంది.
సెక్స్ ఇస్ బోత్ సైకలాజికల్ అండ్ ఫిజికల్. సో విమెన్ వెన్ సైకలాజికల్లీ హ్యాపీ ఉండి, సైకలాజికల్ ట్రామా ఏం లేకుండా ఉంటే షీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. బట్ మెంటల్ గా ఏదైనా అప్సెట్ ఉన్నా గానీ, ఇఫ్ షీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ పాస్ట్ ట్రామాస్, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ హర్ సెక్షువల్ లైఫ్.